బాత్రూమ్ ఉన్నాయి మొత్తం? ఇక్కడ 5 అక్కడ 5 ఉంటాయి వాష్రూమ్స్. సరే 5 ఉంటాయి కానీ ఒక 2 పని చేస్తాయి అలా. సో వాటర్ రావు, మళ్ళీ స్మెల్ వస్తాయి, డ్రైనేజ్ అవుతుంది, సఫర్ అవుతాం. వర్షాకాలంలో పాములు వస్తాయి, డోర్స్ విరిగిపోవడం ఇట్లా మస్తు. డోర్స్ కూడా విరిగిపోయినాయి, బాత్రూమ్ ఊడుస్తాయి. సో వాటర్ రావు ఒక్కొక్కసారి, ఇక్కడ నుంచే పట్టుకుంటాం మళ్ళీ స్నానాలకు కూడా. కాళ్ళ కింద పడుకుంటే మ్యాట్ల కిందకి వాటర్ వస్తాయి. బ్యాగ్స్ బుక్స్ అన్నీ తడిచిపోయి పడుకోవడానికి రాలేదు, దేనికి రాలేదు. పవర్ పోయింది యాన్యువల్కి. డైనింగ్ హాల్లో కూడా కూర్చోరాలేదు, తినరాలేదు, నిల్చొనే తిన్నాం. వర్షం పడితే 6 సమాజ్కి వెళ్తాం. 6 సమాజ్లో కింద పడుకుంటాం, పైన అన్న కిందన పడుకుంటాం. సరే వర్షం పడితే షాక్ వస్తాయి. వర్షం పడితే వాల్స్ టచ్ చేస్తే కూడా షాక్ వస్తుంది. ఇక్కడ కరెంట్ ఒకవేళ వర్షం పడితే ఈ డోర్ మొత్తం క్లోజ్ చేసి అటు సైడ్ వెళ్తాం. బాత్రూమ్స్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు అసలు కరెంట్ లేదు, టార్చ్ పట్టుకొని చేస్తాం మేము. ఇక్కడ డోర్ క్లోజ్ చేసి అటు వెనకకి పడితే మేము చేస్తాం. ఒకవేళ స్నానాలు చేయం, ఒక్కొక్కసారి వాటర్ లేకపోతే స్నానాలు చేయం. కరెంట్ రాకపోతే వాటర్ లేకపోతే స్నానాలు చేయం. మేము ఓన్లీ 9th 8th వాళ్ళము లోపల వేసి బయటకు వచ్చి ఉతుక్కుంటాం. సరే 5th 6th వాళ్ళు బయటనే వేస్తారు. కరెంట్ ఉండనప్పుడు వాటర్ అక్కడి నుంచే బయట నుంచే తెచ్చుకుంటాం. ఇక్కడ పైప్కి రావు, ఇక్కడ ట్యాప్స్కి రావు. బిల్డింగ్ కావాలి మాకు, హాస్టల్, న్యూ బిల్డింగ్. ఇక్కడ వాటర్ వస్తుంది, వర్షం ఊడుస్తుంది, స్నేక్ మామూలు ఇబ్బంది అవుతుంది. ఇరికి పంటురా అయితే అక్కడ బొంతలు పట్టుకుని వాష్రూమ్ మేము. ఎక్కడ బొంతలు పట్టుకొని వాష్రూమ్? బయటికి బయట ఊర్లకి పోవాలంటే బొంతలు పట్టుకొని వాష్రూమ్లోకి పోతారు. అవును సార్, లోపలికి. ఇంతమంది 11th రోజు లీవ్లో ఉన్నారా అండి? వీళ్ళంతా ఇన్ని మంది పిల్లలే లీవ్ లెటర్ కదా, 11th రోజు మాత్రమే ఇవన్నీ.